అతడు ఈ మధ్య పేదవాళ్ళ దేవుడయ్యాడు. ఒక్క రూపాయి లేకుండా సినిమా చూపించేస్తాడు. పెట్రోల్ ఖర్చులు అవసరం లేదు సినిమా థియేటర్ వరకు. బండి, కారు ఇవన్నీ తీసుకొని క్యాబ్ బుక్ చేసుకొని సినిమా థియేటర్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. అలాగే సినిమా థియేటర్లో పాప్కార్న్ కోసం 400 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో టికెట్లు దొరకలేదని, క్యూ లైన్లో నుంచొని కాళ్ళు నొప్పులు వస్తున్నాయని ఇన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. అలాగే పిల్లలు మారాన్ చేస్తున్నారని వాళ్ళకి అంతంత రేట్లు పెట్టి ఏదో ఒకటి కొనిచ్చి మనం సినిమా చూడాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే పుష్ప సినిమా లాంటి సినిమా అప్పుడు ఒక కుటుంబం తొక్కిసలాటలో చనిపోయిన లాంటి దుర్ఘటనలు జరగాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఫస్ట్ షో కావచ్చు, లాస్ట్ షో కావచ్చు, షో ఏదైనా ఎనీ సినిమా ప్రీమియర్ షోతో సహా ఇంట్లో కూర్చొని చూడొచ్చు. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ చూడొచ్చు, ఎవరితో కావాలంటే వాళ్ళతో చూడొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు. ఇన్ని సదుపాయాలు ఒక సినిమా చూడడానికి కల్పిస్తుంటే మరి ఆ సినిమా చూడకుండా ఇన్ని కష్టాలు ఎందుకు పడాలి? మధ్యతరగతి ఆలోచించే ఆలోచన ఇదే. అందుకే దాదాపుగా ఇమ్మడి రవి అన్న వ్యక్తి ఇమ్మడి వారి సినిమా పథకం ద్వారా 50 లక్షల మంది ఫాలోవర్స్ని సంపాదించాడు. 21,000 సినిమాల్ని తన బ్యాంకులో పెట్టుకున్నాడు. ఒకప్పుడు పైరసీ అని చాలామంది మాట్లాడుతుండేవాళ్ళు. సరే, సీడీల రూపంలో ఎక్కడో ఇక్కడో కనబడుతుండేది. సీడీ లేదు, మ్యాన్ పవర్ లేదు, మనుషులు పనిచేయరు, పెద్ద సిస్టంలు, హంగు ఆర్భాటాలు ఏం లేవు. ఎక్కడి నుంచి పని చేస్తున్నాడో, ఎలా చేస్తున్నాడో, అసలు ఏం చేస్తాడో, దీని వెనక ఎవరున్నారో, దీనికి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరో ఏం తెలియదు. జస్ట్ సింగిల్ పర్సన్ కూర్చొని ఇంతమందికి సినిమా చూపించడానికి తన మాస్టర్ బ్రెయిన్ని పర్ఫెక్ట్గా వాడాడు.